తప్పుకోండి గన్న కాలిపోతుంది పేలిపోతుంది. ముందుకెళ్తే 3 కిలోమీటర్లు, వెనక్కెళ్తే 7 కిలోమీటర్లు, పైకెళ్తే 10 కిలోమీటర్లు. మరి నా గన్న ఆఫ్ చేయమంటారండి, మూవ్ చేయమంటారు. ఆఫ్ చేత 6,000, మూవ్ చేత 3,000. మరి నా గన్నకు లైసెన్స్ లేదు, కాలిస్తే కేసు లేదు. మరి నా గన్నలో అప్పుడు బుల్లెట్ చెడితే అర్ధరాత్రి 12:30 వెళ్ళిపోతాను. ముందు నుంచి వెళ్ళాను, వెనక నుండి వెళ్ళిపోతాను. బాబాయ్ గారు బాగున్నారా, బాగాలేదా, రాకపోతే రాలేదన్నానని చెప్పేసి వచ్చేసామండి. వచ్చేసి అమలాపుర పిట్టలు. మా ఇంట్లో ఏ పొలాలు దెబ్బలాడుకుంటే నా పొలాలు వెళ్ళిపోతుంది. మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటే వరదొచ్చి వరదలో పడి జనమంతా కొట్టుకెళ్ళిపోతుంటే మీరిచ్చే 10 రూపాయల నోట్లతో పడవలు చేసి వాళ్ళందరం వడ్డీ చేసి మా ఇంట్లో నిన్నగాక మొన్నగాక పెళ్లికి ఏం భోజనం అయ్యాలి కట్టుకున్నారు. వంకాయ తింటేనే మొగ్గుపోతున్నారు, బీరకాయ తింటేనే బీజు, పొట్లకాయ తింటేనే పొట్టొచ్చేస్తుంది, చిక్కుడుకాయ తింటేనే చిక్కుపోతున్నారు, ములక్కాయ తింటేనే ముదిరిపోతున్నారు, గోంగూర తింటేనే గోక్కున్నారు, చికెన్ తింటేనే తగ్గిపోతున్నారు, మటన్ తింటే మటరైపు అని చెప్పేసి 4 సౌరు వడై పప్పు 7 వేసి ఇక్కడ 4 పోసి పెట్టారు. తిన్నాక ఇద్దరు బాగానే ఉన్నారని 3 వెళ్ళి మాత్రం వస్తున్నారు. మరి నాకు తెలుసు నాగే దగ్గర తీసుకెళ్లి ముడి చుట్టూ 3 వాతలు తెల్లారే గల్లా ఓతలు ఎర్రకందుకు. మా ఇంట్లో కోట్లు ఉంటే కుక్కలు తినేస్తాయండి, లక్షలు ఉంటే నక్కలు తినేస్తాయండి, వేలు ఉంటే వెలకలు తినేస్తాయి, చెరువు ఉంటే సీవలు తినేస్తాయి. మరి తినడానికి నెత్తి మీద బొచ్చు తప్ప ఏమి మా ఇంట్లో బంగారం బాటిల్ ఆడిపోతుందండి, వెండి ఏట్లు ఆడిపోతుందండి, లక్షలు తూట్లు ఆడిపోతుంది. మా ఇంట్లో గుమ్మడికంత బంగారం కుక్క ముట్టుకుందని చెప్పేసి చెత్త కుక్కలో పడేసామండి, కోడ పిల్లలు పడేసి. మరి మా ఇంట్లో మరి పొద్దున్నే పాలిస్ పనులు చూద్దానికి రాను. మరి